అట్లనే అమ్ముతున్నావా? ఇక మంచిగా పోతాయా రూట్లో? పోతాయి. పబ్లిక్ బాగా వస్తారా? అట్టుకొని మాత్రం చాలా బాగున్నాయి నీటి పోయి. అంటే ఏడరా గోదాం ఇది కిషాయి కూడా అంటే మీకు తక్కువ పడుతుందా బాక్స్? ఎంత పడతారా? 660. 660 అమ్మినప్పుడు మంచిగా కూలి పడితే పడితే లేకపోతే లేదు అంతేనా? అంతే. ఎక్కడ కరవడానికి మీద పడతాయి కూలి అని అంతే కదా? అంటే జాగ్రత్త చూసుకుంటాం మరి అట్టుకోవాలంటే. అంటే శనివారం శనివారం పెట్టావారా? శనివారం పెట్టాయి అట్టుకోవాలి. అంటే రోజు ఎక్కడ కట్టపల్లి 2 రోజులు 3 రోజులు పడుతుంది కూలి. లేకపోతే పడతాయి పడుతుంది ఇక కూలి ఇంకా లాస్ అయ్యి ఇక శనివారం మరి స్కూల్ అట్టరా మీ మమ్మీ డాడీ ఏమన్నా మరి ఇక్కడ వచ్చి తిందా ఫోటో ఇక్కడ వచ్చి ముందు మాట్లాడు కెమెరా కూడా మాట్లాడరా ఎందుకు సిగ్గు అవుతుందా? ఆ దోస్తులు చూసి నా కూరగాడు శనివారం అంటే అట్టిపల్లి అంటాడట స్కూల్ పోతాడు. ఎందుకంటే వాడు ఇంత చిన్న ఏజ్లో కూడా అట్టిపల్లి ఉంటుంది కష్టపడుతుంటే పొద్దుగా టీచర్ బాగుంటుంది. ఎందుకంటే సిగ్గు పడకుండా ప్రయాణం చేసుకోవాలి ఈ రోజులు ఎవరైనా సరే చదువుకుంటున్నా నేను అది చేస్తున్నాను కాదు. ఇంట్లో మన పరిస్థితులు బట్టి ఎవరైనా సరే ఆర్డర్ ఇచ్చే మీద పని చేసుకోవాలి మంచిగా అట్లా. ఇప్పుడు నేను కూరగాయలు తెచ్చిన ఏజ్లో అట్టుకున్నప్పుడు సరే పని చెప్తే బాగుంటుంది. అంటే మనం ఆర్థిక బట్టి పరిస్థితి బట్టి కూరగాయలు అంత స్థాయికి వస్తుంది ఇప్పుడు అట్టుకోవాలని అట్లా. ఎందుకంటే నేను నా యూట్యూబర్ ఫాలోవర్స్ ఎందుకంటే నాకు చెప్పిండు నేను వచ్చిన అందుకే వాడు మన కెమెరా కూడా రాబట్టి వస్తలేడు. ఎక్కువ కూరగాయలు వాళ్ళందరూ మా స్కూల్లో మా సార్లు వాళ్ళు లేదా పర్లేదు మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను యూట్యూబ్ కానీ కూరగాయలు పోతే చాలా గేట్ అనుకోవాలి. ఇంత శనివారం అట్టుకొని అమ్ముతుంటే సైనికులు వాయిపుకుంటే చాలా గేట్ మనవు. కానీ అట్టుకొని మొత్తం చాలా వస్తున్నాయి నీళ్ళు కూడా కూరగాయలు మొత్తం వచ్చి నీళ్ళు మాలు పెట్టాడు అప్పుడప్పుడు ఫ్రెష్ మాలు పెట్టాడు. మన వాయిపూరి బస్ స్టాప్ మీద వస్తున్నాయి అట్టుకొని మొత్తం కొనంటే ఇక్కడ వచ్చి కొనండి అట్టుకొని బాగుంటాయని నేను చెప్తున్నాను. చాలా ఫ్రెష్ 8 నుంచి గజరు కాకపోతే ఏంటంటే లాస్ట్ వస్తే 7కి ఇస్తాడు బాగున్నాయి అట్టుకోవాలి చాలా ఫ్రెష్ ఉన్నాయి. బాయ్.